హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి నూపప్పు బీరకాయ పచ్చడి చేస్తున్నానండి. దానికోసం ముందుగా నూపప్పు పావు కేజీ తీసుకుని వేయించి పక్కన పెట్టుకోవాలండి. కేజీ బీరకాయలతో పచ్చడి చేస్తున్నాను కాబట్టి పావు కేజీ నూపప్పు వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి పచ్చిమిర్చి కలిపి వేయించి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత బీరకాయలని సన్నగా కట్ చేసుకుని పొట్టేం తీయక్కర్లేదండి. దాని బీరకాయ ముక్కలను కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. బీరకాయ ముక్కలు మెత్తగా మగ్గిపోయేంత వరకు మగ్గించుకుని దాంట్లో కొంచెం రుచికి సరిపడగా ఉప్పు, జీలకర్ర, చింతపండు వేయాలి. వేసి అది మగ్గించుకోవాలి. మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకోవాలండి. తర్వాత మిక్సీ తీసుకొని దాంట్లో నూపప్పులు పచ్చిమిర్చి వేసి ముందు మిక్సీ పట్టుకోవాలండి కచ్చాపచ్చగా. అది మిక్స్ అయిపోయిన తర్వాత మనం మగ్గించుకున్న బీరకాయలు కూడా వేసి కచ్చాపచ్చగా గట్టిగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు వేసుకొని తిరమాత వేసుకోవాలండి. పచ్చడి రైస్లోకి, రోటీలోకి దేనికైనా సూపర్గా ఉంటుందండి. ఇడ్లీస్లోకి, దోశలోకి కూడా కొంచెం పలుచగా చేసుకుంటే అదిరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.